హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్కమింగ్ బైక్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఇయర్ ఎండ్ అవ్వడానికి ఇంకా ఒక 2 months అయితే ఉంది కదా. ఈ 2 monthsలో మనకి కొన్ని మంచి బైక్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఎవరైతే కొత్త వెహికల్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళైతే వెయిట్ చేయండి. నేను చెప్పే బైక్స్లో మీకు నచ్చిన బైక్ ఏదైనా ఉంటే మాత్రం అది పర్చేస్ చేయండి. ఇప్పుడు ఉన్న బైక్స్ కన్నా కొంచెం అప్గ్రేడ్ అయితే అవుతున్నాయి, చాలా మంచి మంచి ఫీచర్స్తో వస్తున్నాయి కాబట్టి. సో ఆ బైక్స్ ఏందో నేను ఇప్పుడు చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, టీవీఎస్ రైడర్ 125. సో ఆల్రెడీ మనకి చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు, అది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. కాకపోతే మనకి ఇంకా షోరూమ్స్కి అయితే ఇవ్వలేదు. జూపిటర్ 125 అయితే ఉంది కదా, సో అది మనకి మంచి మంచి ఫీచర్స్తో అయితే అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. ఫస్ట్ జూపిటర్ 125 అయితే షోరూమ్స్కి ఇస్తున్నారంట, దాని తర్వాత మనకి టీవీఎస్ రైడర్ అయితే వస్తుంది. సో మనకి ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మన ఏపీలో షోరూమ్స్కి వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు దాకా మీరైతే వెయిట్ చేయండి. ఇంకొక 1 month అయితే పట్టచ్చు. దాంట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది, స్ప్లిట్ సీటు, ఫ్యామిలీకి కూడా సెట్ అయినట్టుగా అయితే పిలియన్ సీట్ అయితే డిజైన్ చేశారు. కన్సోల్లో కూడా గేర్ ఇండికేటర్ అయితే ఉంది, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కన్సోల్కి సంబంధించిన డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను. బండి మనకి షోరూమ్కి రాగానే ఫస్ట్ దాన్ని నడుపుదాము, నడిపిన తర్వాత బండి మనకి ఎలా పెర్ఫామ్ చేస్తుంది, పికప్ ఎలా ఉంది ఏంటనేది మనం అది నడిపితేనే తెలిసిద్ది. కాబట్టి ఆ బైక్ కోసం అయితే మీరు వెయిట్ చేయండి. 125cc ప్రస్తుతానికి మనకి టీవీఎస్ రైడర్ 125 అయితే బెస్ట్ వెహికల్. సో ఆ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇంకా ఒక 1 month అయితే వెయిట్ చేయండి. సో 1 monthలో వస్తే మాత్రం మీకు నేను అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, సెకండ్ బైక్ వచ్చేటప్పటికి బజాజ్ కంపెనీ మనకి కొత్తగా ఒక వెహికల్ అయితే టీజర్ లాంచ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తానికి మనకి పల్సర్ 220 అయితే ఉంది కదా, సో అలా అయితే ఉంది డిజైన్. హెడ్ లైట్, టెయిల్ లైట్ రెండు కూడా మనకి బజాజ్ డామినర్ 400 ఉన్నాయి కదా, చూస్తానికి అలా అయితే ఉంది. పల్సర్ 220 లాగా విండ్షీల్డ్ అయితే ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ వచ్చేటప్పటికి పల్సర్ 220లో ఉన్నట్టుగానే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. సో మనకి పల్సర్ నుంచి 250cc ఒక వెహికల్ అయితే రావచ్చు. అది పల్సర్ 220 అవ్వచ్చు, లేకపోతే పల్సర్ 250 అవ్వచ్చు. సో ఏ వెహికల్ ఏంటనేది మనకి ఇంకా రివీల్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, సో మనకి చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. డామినర్ 400, పల్సర్ 220 రెండింటిని మిక్స్ చేసినట్లయితే ఉంది వెహికల్. సో అది మనకి ఇంకా 28th వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ మంత్ 28thలో మనకి ఆ వెహికల్ ఏంటనేది రివీల్ అవుతుంది. సో అది రివీల్ అయిన తర్వాత దాని గురించి ఒక చిన్న అప్డేట్ అయితే మీకు ఇస్తాను. సో ఎవరైతే పల్సర్ 220 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి. మేబీ పల్సర్ 220 రావచ్చు, లేకపోతే 220 ఫీచర్స్తో ఉన్న బైకే 250cc రావచ్చు. సో ఇంకా మంచి అప్గ్రేడ్ అవుతుంది 220 కొనుక్కునే బదులు. కొద్దిగా వెయిట్ చేయండి పల్సర్ 220 కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా థర్డ్ బైక్ వచ్చేప్పటికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అందరికీ తెలుసు, RC200 KTM వెహికల్ అనమాట ఇది. సో RC200, RC390 ఇంతకుముందు పాత డిజైన్ ఉంది కదా, సో ఆ డిజైన్ అయితే చాలా బాగుండేది. ఇప్పుడు మనకి ఆ డిజైన్ అయితే లేదు. సో కొత్త డిజైన్లు అయితే వస్తున్నాయి. మేము ఉండే ఏరియాలో షోరూమ్కి అయితే ఇంకా రాలేదు. అది వస్తే మాత్రం దానికి సంబంధించిన వీడియో కూడా చేయాలి. సో అది కూడా చేస్తాను. ఎవరైతే RC200 కొనుక్కోవాలనుకుంటున్నారో పాత డిజైన్ నచ్చితే మాత్రం వెంటనే కొనుక్కోండి. మేబీ నెక్స్ట్ ఇయర్లో మీకు అది డిస్కంటిన్యూ చేసి కొత్త మోడల్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో నాకైతే మాత్రం పాత డిజైన్ అయితే నచ్చింది. మీకు ఏ డిజైన్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా ఫోర్త్ వెహికల్ వచ్చేటప్పటికి టీవీఎస్ కంపెనీ నుంచి అపాచీ RTR 164V. ఈ వెహికల్లో మనకి పాత అపాచీలో ఏదైతే మిస్ అయినాయో అవన్నీ ఇందులో ఫుల్ఫిల్ చేశారు. మనకి అపాచీ RTR 204Vలో బ్రేక్ లివర్, క్లచ్ లివర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అలాంటి ఫీచర్స్ అయితే మనకి ఇప్పుడు 164Vలో అయితే ఉన్నాయి. 164V పాత దాంట్లో చూసుకున్నట్లయితే గేర్ ఇండికేటర్ అయితే లేదు. ఇప్పుడు ఇందులో గేర్ ఇండికేటర్ కూడా ఉంది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్, అందులో కూడా కొంచెం మోడిఫికేషన్స్ అయితే చేశారు. బ్లూటూత్కి సంబంధించిన ఫీచర్ కూడా ఉంది. మన కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అందులో మనం చూడొచ్చు. సో ఇట్లా మంచి మంచి ఫీచర్స్తో కన్సోల్ తీసుకొచ్చారు. అపాచీ RTR 164V అనేది 150 నుంచి 160cc మధ్యలో ఈ సెగ్మెంట్లో మాత్రం ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. పికప్ కూడా మీకు చాలా బాగుండిద్ది. సో ఎవరైతే అపాచీ RTR 164V తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే వెయిట్ చేయండి. కొన్ని షోరూమ్స్కి అయితే వచ్చింది. సో మీరు 2022 మోడల్లో బ్రేక్ లివరు, క్లచ్ అడ్జస్ట్ చేసుకునే మోడల్ మీకు ఖచ్చితంగా ఉంటే మాత్రం ఆ వెహికల్ పర్చేస్ చేయండి. పాత వెహికల్ని స్కిప్ చేసేయండి. ఇంకా ఫిఫ్త్ వెహికల్ వచ్చేటప్పటికి హీరో ఎక్స్పల్స్ 200 4V. ఇంతకుముందు మనకి 2V అయితే ఉండేది, అంటే 2 wheels అయితే ఉంటాయి కదా. సో ఇప్పుడు 4V అని చెప్పేసి కొత్తగా లాంచ్ చేశారు. 2022 మోడల్ లాగా అయితే ఉంది ఇది. సో గ్రాఫిక్స్ కూడా కొద్దిగా మారింది. సో పర్సనల్గా నాకు అడ్వెంచర్ బైక్స్ అంటే చాలా ఇష్టము. అవి మనం ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు. సో స్లోగా వెళ్ళాలి, జాగ్రత్తగా నడపాలని చెప్పేసి అయితే ఏముండదు, ఎలా అయినా నడుపుకోవచ్చు మనం ఆ వెహికల్స్ని. సో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో మనం చూసుకుంటే మాత్రం హీరో ఎక్స్పల్స్ 200 అయితే బెస్ట్. ఇప్పుడు మనకి 4 wheelsతో లభిస్తుంది. కొంచెం ఇంజన్ రిఫైన్మెంట్ కూడా చాలా స్మూత్గా అయితే చేశారు. సో గ్రాఫిక్స్ కూడా బాగుంది, చూస్తానికి చాలా బాగుంది. కాబట్టి ఎవరైతే హీరో ఎక్స్పల్స్ తీసుకోవాలనుకుంటున్నారో
వాళ్ళైతే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. 4V అయితే వచ్చింది కొత్తగా, 4V అయితే మీరు తీసుకోవచ్చు హీరో ఎక్స్పల్స్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ 5 వెహికల్స్ కూడా ఖచ్చితంగా మనకు వస్తాయి నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్లో కానీ ఖచ్చితంగా ఈ వెహికల్స్ అయితే వస్తాయి. సో ఇవి మాత్రం ఫిక్స్ అయినాయి. ఇప్పుడు నేను చెప్పే మిగతా 5 వెహికల్స్లో మాత్రం సో అవి డౌటే, రావచ్చు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా అయితే అనుకోవద్దు. 6th వెహికల్ వచ్చేప్పటికి టీవీఎస్ జెప్లిన్ 2018 ఆటో ఎక్స్పోలో అయితే ఇది డిస్ప్లే చేశారు. మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే వస్తుందంట. సో మనకి 220cc లభిస్తుంది. ఇది చూస్తానికి హార్లీ డేవిడ్సన్ బైక్ ఉండిద్ది కదా, అలా అయితే ఉంది. సో ఎవరైతే టీవీఎస్ నుంచి ఒక మంచి వెహికల్, మంచి డిజైన్, మంచి లుక్స్తో కావాలని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వెహికల్ కోసం వెయిట్ చేయొచ్చు. టీవీఎస్ జెప్లిన్ ఇది నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా రావచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా 7th వెహికల్ వచ్చేప్పటికి యమహా కంపెనీ నుంచి మొన్న రీసెంట్గా R15 వర్షన్ 4, R15M అయితే లాంచ్ చేసింది కదా, వాటితో పాటు మనకి X-Max అని చెప్పేసి ఒక స్కూటర్ అయితే లాంచ్ చేసింది. కానీ మనకి X-Max అయితే రాలేదు. దాని ప్లేస్లో మనకి Aerox 155 అయితే లాంచ్ చేశారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మేబీ X-Max అయితే రావచ్చు. ఒకవేళ అది రాలేదనుకుంటే ఈ Aerox 155 అయితేనే మనం సరిపెట్టుకోవాలి. సో Aerox 155 సంబంధించిన ఒక వీడియో అయితే నేను చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకి దొరికే స్కూటీస్లో టాప్ స్కూటీ అని చెప్పుకోవచ్చు Aerox 155. కానీ X-Max అయితే చూస్తానికి చాలా బాగుంది. సో మేబీ అది నెక్స్ట్ ఇయర్ వస్తే మాత్రం ఒక మంచి స్కూటర్ అయితే అవుతుంది. ఇంకా 8th వెహికల్ కూడా యమహా నుంచే MT-03. సో ఇది మనకి 300cc లభిస్తుంది. సో అబ్రాడ్లో ఈ వెహికల్ ఆల్రెడీ మనకి లాంచ్ అయితే అయింది, ఇంకా మన ఇండియాకి అయితే రాలేదు. సో మన ఇండియాకి వస్తే మాత్రం ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అయితే అవ్వచ్చు. సో ఈ వెహికల్ కూడా నెక్స్ట్ ఇయర్ అయితే రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఒక మంచి వెహికల్ 300cc కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వెహికల్ మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది కూడా ఒక మంచి వెహికలే. ఇంకా 9th వెహికల్ వచ్చేటప్పటికి కవాసకి నుంచి W175. ఇది చూస్తానికి మనకి పాత హీరో హోండా అయితే ఉన్నాయి కదా వెహికల్స్, CT100 అవి ఉన్నాయి కదా, సో అలా అయితే ఉంది. రెట్రో స్టైల్లో అయితే ఉంది చూస్తానికి. సో మనకి మంచి మంచి కలర్స్లో అయితే ఈ వెహికల్ అయితే లభిస్తుంది. కవాసకి అంటే సూపర్ స్పోర్ట్స్ బైక్స్ అనమాట. కొంచెం ఎక్కువ సీసీతో పెద్ద బైక్స్ అయితే లభిస్తున్నాయి ప్రెజెంట్. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే 100cc వెహికల్లో కూడా మనకి కవాసకి అయితే లభించాయి పాత వెహికల్స్. సో అలాగే చిన్న సీసీ సెగ్మెంట్లో కూడా కవాసకి ఒక వెహికల్ అయితే రావాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. సో అలా చూసుకుంటే కవాసకి W175 అనేది ఒక వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నారు. మేబీ అది నెక్స్ట్ ఇయర్లో రావచ్చు. సో ఈ వెహికల్ అయితే మాత్రం వస్తే ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. రెట్రో స్టైల్లో చూస్తానికి చాలా బాగుంది. అన్నిట్లోనూ కవాసకి నుంచి వస్తుంది. ఇంజిన్స్ కూడా చాలా బాగుంటాయి కవాసకి అయితే. ఇంకా 10th వెహికల్ వచ్చేటప్పటికి ఈ వెహికల్ కూడా ఒక చిన్న రూమర్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్సెప్టర్ 650 ఉంది కదా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి, సేమ్ డిజైన్లో మనకి 350cc కూడా లభిస్తుందని చెప్పేసి ఒక చిన్న రూమర్ అయితే ఉంది. మేబీ ఈ వెహికల్ వస్తే మాత్రం ఇది కూడా ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వచ్చు. ఇంకా ఫైనల్గా 11th వెహికల్ వచ్చేటప్పటికి KTM Duke 490. సో ఏదైతే Duke 390 అయితే ఉందో సో అదే డిజైన్లో మనకి 490cc లభిస్తుంది. సో అది మనకి ఇంకా లాంచ్ అవ్వలేదు. సో ఇది కూడా ఒక రూమర్ అని చెప్పుకోవచ్చు. 490cc KTM Duke లాంచ్ చేస్తే మాత్రం సో Duke 390కి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ వెహికల్ ఎలా ఉంటుంది ఏంటో. సో Duke 390లోనే ఎక్కువ పవర్ లభించింది. సో ఇప్పుడు 490 వస్తే మాత్రం దాని ఇంకా పవర్ అండ్ టార్క్ అనేది వేరే లెవెల్ అయితే ఉండిద్ది. సో చూద్దాము KTM Duke 490 వస్తుందో లేదో. సో ఇప్పుడు నేను చెప్పిన 6th వెహికల్ నుంచి 11th వెహికల్ దాకా అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి అయితే చెప్పలేము. మేబీ ఇవి రూమర్స్ రావచ్చు. సో ఇవి వచ్చే హోప్స్ అయితే ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ 1 నుంచి 5th దాకా చెప్పిన వెహికల్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా వస్తాయి. సో ఎవరైతే కొత్త వెహికల్ కొనుక్కుందాం అని చెప్పి చూస్తున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి. 2022 మోడల్లో మీకు మంచి మంచి ఫీచర్స్ అయితే వెహికల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ అప్కమింగ్ బైక్స్కి సంబంధించిన వీడియో అయితే మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను అక్కడ మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.